హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక కాలినోళ్ళ బాధలు చూడరు ఫ్రెండ్స్. ఇళ్ళకి నీళ్ళు వస్తాయని చెత్తీలు పట్టుకొని అయితే మరి చూస్తురు. ఇక చూడరు మా ఇళ్ళకి నీళ్ళు వస్తావో ఏమో, ఈ పైపులకి వెళ్ళి పోతలేవని చూస్తురు చూడు ఫ్రెండ్స్. మరి చూడుర్రి ఎంత వరద పోతుందంటే అంత వరద పోతుంది. కాలనీ బజార్ ఎమ్మటి. అయ్యో ఆ కుక్కలు చూడుర్రి, వాన వస్తుంది నీళ్ళలోనే ఆడుతున్నాయి. అట్లకి వాన వస్తుంటే అట్లకి ఎంత సంతోషం అనిపిస్తుందో ఫ్రెండ్స్. మరి మనసుల కంటే ఎక్కువ. చూసిరా ఫ్రెండ్స్, కాలనీలో బాధలు చూడుర్రి. గొడుగులు పట్టుకొని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. చూడుర్రి, ఇళ్ళకి నీళ్ళు వస్తే మేము ఎట్లుండాలి ఏందని పరిచయం అవుతురు. మరి వానదేవుడేమో ఆగేటట్టు లేదు, ఇంకా వస్తూనే ఉంది. 2 గంటల నుంచి ఇప్పుడు 4 అయింది. 4 అయింది, వర్షం అయితే ఆగట్లేదు, వస్తూనే ఉంది. ఇక గింత వరద వస్తుంటే నీళ్ళు అనేది వెళ్ళిపోతలేవు, ఇక్కడనే తిరుగుతున్నాయి. ఇండ్లకి వస్తే ఏమని భయపడుతుర్రు. చూడుర్రి, ఇళ్ళకి వస్తే ఇళ్ళ సామాన్లు ఉండే ఎట్లా ఏందని ఆలోచన పడుతురు ఫ్రెండ్స్. మరి ఇళ్ళకి పోతున్నాయా శోభమ్మ? ఇళ్ళకి పోతున్నాయా? ఏడా మీ ఇంట్లోకి వచ్చినాయా? మీ ఇంట్లోకి వచ్చినాయా? పార్కింగ్ లెక్క ఇక పార్కింగ్లకు కూడా వస్తున్నాయంటే ఫ్రెండ్స్. మరి ఇక వానదేవుణ్ణి ఏం చేస్తాం మనం? వానదేవుణ్ణి ఏం చేయలేం కదా. మరి ఇళ్ళకి వచ్చినా కానీ ఏం చేసేది ఏం లేదు. కాదు, డ్రైనేజ్ బిల్లు ఒకటి లేపితే మంచిగా ఉంటుంది కదా. అల్లంగా పోతాయిగా కొన్ని నీళ్ళు. మరి లేపపోయిర్రు ఆడ మీ ఇంటికాడ లేపుతావు కదా నువ్వు ఎప్పుడన్నా? పోతున్నాయా మరి? అవి లోపలికి వెళ్ళి వస్తున్నాయేమో మరి ఎట్లా? ఏంది ఇళ్ళకి వస్తాయని ఆలోచన అవుతుంది కదా. అయ్యో, షాప్లోకి వస్తాయనా? ఓయమ్మ, వానదేవుడు చూడు ఫ్రెండ్స్ ఎంత బాధ పెడుతుందో. షాపులకి వస్తాయని భయపడుతురు జనాలు. ఇగో అంకుల్ చూడు, ఎవరి